అందరికీ నమస్కారం. ప్రాజెక్ట్ గ్రీన్ ఎర్త్లో భాగంగా ఈ రోజు మనం కొత్తపేట గ్రామంలోని అప్పర్ ప్రైమరీ స్కూల్ కి రావడం జరిగింది. వచ్చే విద్యార్థులకి ప్రకృతి పట్ల కలిగే ఉపయోగాలు, అలాగే మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది వివరించడం జరిగింది. మై నేమ్ ఇస్ మాధవి. నేను 7th క్లాస్ చదువుతున్నాను. విష్ణు సార్ చెప్పినట్టు మనము చెట్లను నరికేయకుండా చెట్లను నాటాలి. మనము అడవుల్లో ఉండే నివసించే జంతువులు, పక్షులు వాటి నివాసానికి వెళ్ళి చెట్లు నరికేయడం వల్ల మనము చేసిన తప్పుకి అవి మన ఊర్లోకి వచ్చి మనని ఇబ్బంది పెడుతున్నాయి. అవి మనని ఇబ్బంది పెట్టకుండా చెయ్యాలంటే మనము చెట్లను నాటాలి. చెట్లను నాటితే మనకు ఆక్సిజన్ వస్తది. మనం ఎంతో కాలం బతకొచ్చు. మనం కాకుండా మనకింకా ముందు తరాలకు కూడంగా బతికే ఛాన్స్ ఇయ్యొచ్చు. కాబట్టి మనము చెట్లు ప్రతి ఒక్కరు నాటాలి. ఈ సార్ చెప్పినట్టు వాళ్ళ ఇంటి ముందు ఉన్న ఒక వేప చెట్టు ఎండిపోవడం వల్ల దానికి కారణం ఏంటి అని తెలుసుకొని ఆ చెట్టుకి వచ్చిన వ్యాధి తెలుసుకొని చెట్లు ఇలా కావడం వల్ల గాలి కలుషితం అవుతుంది. చిన్న పిల్లలు ఊపిరితిత్తుల సమస్యతో చనిపోతున్నారని తెలుసుకొని ఈ ఈ ఇబ్బందిని మొత్తము తొలగించాలని చిన్న చిన్న గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి ఎంతో దూరం నుంచి వచ్చి కష్టపడి మనకి ప్రోగ్రామ్ చేస్తున్నందుకు, ఎంతో దూరం నుంచి వచ్చి మనకి ప్రోగ్రామ్స్ చేసి చెప్తున్నందుకు కూడా మనం ఈ చెట్లను నాటాలి, తప్పకుండా నాటాలి. ఎందుకు అంటే మన కోసం నాటాలి, మళ్ళీ మనకు ముందు తరాల వాళ్ళ కోసం కూడా నాటాలి. వాళ్ళకు ఇట్లా మనము ఒక్కొక్క చెట్టు నాటితే గాలి వస్తుంది, మంచిగా స్వచ్ఛంగా గాలి వస్తుంది, మనం బతకగలుగుతాం, మళ్ళీ ఇంకొకరిని బతికిస్తాం. చెట్లు నరికేయడం వల్ల అడవిలో ఉండే జంతువులు కూడా మన ఊర్లోకి రావు. అవి ప్రశాంతంగా ఉంటాయి, మనం ప్రశాంతంగా ఉండొచ్చు. అవి కూడా మనకు చెట్లు నాటితే వాటికి ఆహారం ఉంటుంది, మనకు చల్లని నీడ, చల్లని గాలి, మంచిగా హ్యాపీగా ఉండొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు చెట్లను నాటాలి అని నేను కోరుకుంటున్నాను. నా పేరు ఐశ్వర్య. నేను 6వ తరగతి చదువుతున్నాను. సార్ ఇలా మన కోసమని ఇట్లా వాళ్ళ ఆలోచనతోటి వాళ్ళు ఈసారి చేశారు. అలాగే మనం కూడా ఈసారి లక్ష్యాన్ని గెలిపిద్దాం. మన కోసమే కదా చెప్పేది అని ఆలోచించి మొక్కలు నాటి పక్షులకు వాళ్ళకు ఇయ్యాలని ఇప్పుడు మనం టీవీలలో న్యూస్లలో చూస్తున్నాం. పులిలు అవన్నీ వచ్చి పోతున్నాయని పెద్ద న్యూస్ చేస్తున్నారు. దానికి కారణం మనమే. కాబట్టి మనం ఈ చెట్లను నరికేయకుండా ఈ ప్రోగ్రాం బాగుంది సార్. దీంతో ఉపన్యాసం ముగిస్తున్నాను. ఈనాటి పర్యావరణ పరిరక్షణ పైన విష్ణు గారు మన పాఠశాలలో ఈ ప్రోగ్రాం చేసినందుకు ఒకసారి వారికి ఈ యొక్క వేదిక పరంగా వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సార్ నాకు ఒక 3 రోజుల నుంచి సార్ మీ పాఠశాలకు వస్తుంటే నేను ఎలక్షన్ ట్రైనింగ్ ఉండే మొన్న ఒక రోజు ఏదో సెలవు వచ్చినాయి కాబట్టి వద్దు సార్, నెక్స్ట్ రోజు రండి, మీకు మా పిల్లలు అందుబాటులో ఉంటారని చెప్పడం వల్ల ఈరోజు మనకి పాఠశాలలో ఈ ప్రోగ్రాం ఈరోజు అరేంజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా సార్ ఈరోజు పర్యావరణం మనం పరిరక్షణ ఏ విధంగా చేసుకోవాలి. పర్యావరణం అంటే ఎక్కడ కాదు, మన చుట్టూగా ఉన్నటువంటి ప్రాంతమే. ఈ ప్రాంతాన్ని మనం రోజు రక్షించుకోవాలి, ప్లాస్టిక్ నిషేధించాలి. ముఖ్యంగా మీ పాఠశాలలో మీకు కూడా చెప్పిన, మీ పుట్టినరోజు రోజు నాటకపోయినా మీ పుట్టినరోజు నాడు ఒక చెట్టు నాటమని. ఎందుకొరకు నాటమన్నాం అంటే ఆ చెట్టు నుంచి సారు ఎన్ని లాభాలు ఉంటాయో చెప్పింది కదా. ఈరోజు మేము చెప్పినంతో పాటు సార్ చెప్పడం వల్ల ఈరోజు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే మీరు పుట్టినరోజు ఒక చెట్టు నాటుకుంటే ఆ చెట్టు ఎట్లా పెరుగుతుందో, మీరు ఎట్లా పెరుగుతుందో ఆ చెట్టు కూడా అట్లా పెరుగుతుంటుంది. ఆ చెట్టు నుంచి ఎన్నో లాభాలు ఉన్నాయి కదా, ఉన్నాయా లేవా లాభాలు? కాబట్టి ఇప్పటికైనా మీరు పుట్టినరోజు నాడు చాక్లెట్లు కానీ కేకులు కానీ అవన్నీ తినకుండా పుట్టినరోజు మాత్రం ప్రతి ఒక్కరు ఒక చెట్టు నాటవలసిందని ఇప్పుడు కూడా చెప్తున్నా. రేపు ఎవరు బర్త్డే అయినా చాక్లెట్ తేకండి, కవర్లు తీసుకురాకండి స్కూల్కు, ఒక్క మొక్క తెచ్చి నాటండి ఇక్కడ. ఆ మొక్కలు నాటడం వల్ల మన జీవితాలు బాగుపడతాయి, పర్యావరణం బాగుపడుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా మంచిగా చక్కగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి మొక్కలు అవసరం. కాబట్టి మనకు మొక్కలు ఎన్ని ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాం. మన ఇంటి చుట్టుపక్కల కానీ, మన ఊర్లో కానీ, మన పరిసరాల్లో కానీ మొక్కలు బాగుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి మీకు ఈ పర్యావరణం పైన మొక్కల నుంచి అనేక లాభాలను మొత్తం వివరించింది సార్ ఇప్పటిదాకా. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా కనీసం రోజు నాటకపోయినా కనీసం మీ బర్త్డే రోజు అందరూ జరుపుకుంటారు,
బర్త్డే రోజు మీ ఇంటి దగ్గర కానీ స్కూల్లో కానీ ఒక్క మొక్క నాటండి. మీరు ఒక్క మొక్క నాటి ప్రతి సంవత్సరం ఒక మొక్క నాటుకుంటూ పోతే మీరు ఒక 60 సంవత్సరాలు బట్టి 60 మొక్కలు నాటినట్లయితుంది. కాబట్టి మీరు అందరూ కూడా పర్యావరణాన్ని రక్షిస్తారని ఆశిస్తూ ఇంతటితో నేను నా యొక్క ఉపన్యాసం ముగిస్తున్నాను. థ్యాంక్ యూ విష్ణు గారు. కుడి చెయ్యి ఏ వస్తువు తీసుకున్నా కుడి చేతితో తీసుకోవాలి. మేడం రాండి సార్, రండి 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 సార్ రండి. ఏం చేస్తారు తీసుకుపోయి ఏం చేస్తారమ్మా? నాటాలి. ఎక్కడ? ఇంటి దగ్గర. చెప్పుగా పెద్ద పెద్ద సరే సరే మీకు ఇచ్చారు కదా సార్ వాళ్ళు విత్తన బంతులు. అది మీరు ఇంటి దగ్గరికి వెళ్ళక ఈ విధంగా చిన్న గుంత తీసి వీటి ఇలా కప్పేసి వీటి చుట్టూ ఈ విధంగా వలనకి ఏర్పరచుకొని రోజు నీళ్లు పోస్తే మనకి 7 నుంచి 10 రోజుల మధ్య చిన్న చిన్న మొలకలు వస్తాయి. తర్వాత అది ఒక చిన్న మొక్కగా ఎదిగి వృక్షంగా ఎదిగే క్రమంలో సంవత్సరానికి 10 మందికి ఆక్సిజన్ లభిస్తుంది. ఓకేనా? అలాగే వాటి జీవితకాలంలో 500 మందికి మంచి ఆక్సిజన్ లభిస్తుంది. నేను ఇచ్చిన విత్తన బంతులు మీరు జాగ్రత్త ఇంటి దగ్గర ఈ విధంగా నాటి కాపాడుకోవాలి. అలాగే మీరు కూడా ప్రతి పుట్టినరోజుకి ఒక మొక్క నాటాలి. నాటుతారు కదా? ఓకే, థ్యాంక్ యూ. వృక్షో రక్షతి రక్షితః. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. నాకు ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ హెడ్ మాస్టర్ వారికి, టీచర్ వాళ్ళకి, సార్ వాళ్ళకి, మీ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.